పిచ్చులు మీరందరూ తలా దిక్కుకెళ్ళి దేవమ్మ చెప్పిన వాపులు చమ్మిదలు అన్ని చాకరించుకురండి. ఒరే జడ, ఇంట్లో పెత్తనం చేయడం అనుకున్నావేమో. ఇక్కడ మీ దేవమ్మ లేదురా దేవయ్య. మేము చెప్పినట్టు ఆకులు కొయ్యాలి, లేకపోతే నీ పని. అమ్మో నాకు తెలుసు, మీరందరూ కలిసి నన్ను తంతారు. నాకెందుకు, నేనేదో పని చేసుకుంటా. లోహితాశ నువ్వు ఇక్కడే ఉండలే, మేము వెళ్ళి అన్ని తీసుకొస్తాం. జామ గారు నన్ను కూడా తెమ్మన్నారుగా, నేను వెళ్ళి దర్బలు కోసుకొస్తా. సరే సరే పదండ్రా చాకరిద్దాం. ఏం ఆగి మహర్షి, ఆజ్ఞగా తక్షక ఉపకారం చేసి పెట్టు. హరిశ్చంద్రుని కుమారుడు లోహితాశుడు దర్భల కొరకు వచ్చినాడు. అడుగో చూడు. అదను చూచి కాటువై. ఆజ్ఞ మహర్షి. వెళ్ళు వెళ్ళు. ఏమైంది? ఎక్కడ? అదిగో పావు, అదే వీడిని ఖర్చుంది. భయంగా ఉంది, త్వరగా వెళ్ళి వాళ్ళ అమ్మను పంపిద్దాం. పదండ్రా. చూడవయ్యా చూడు, ఇంటికి నీవు తెచ్చిన పిల్లగాకపోతే ఏమి చెయ్యంచా. శోకదేవతల అసలు సంధ్య వేళ ఏడవడానికి ఏం రోగము అంచా. అమ్మా చంద్రమతి దేవి, ఎందుకమ్మా అలా ఉన్నావు? నీకేమాపదొచ్చింది? అయ్యా, నా కుమారుడు అడవి నుంచి ఇంకా రాలేదు. మాటి మాటికి అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్టుంది. ఏ ఆపదలో ఉన్నాడో, నా ప్రాణం కొట్టుకుంటుంది. అమ్మా దాచమ్మా, నాయనలారా వచ్చారా? లోహిత్ రెడ్డి, నువ్వు చెప్పరా? నేను చెప్పలేనురా. నాయనలారా, మీ మాటలు వింటుంటే నా గుండె చెదిరిపోతోంది. ఏమైందో చెప్పండి. మరే మరే అడవికి వెళ్ళాం కదమ్మా. ఆ అడవిలో ఒక మండపం ఉంది. ఆ మండపానికి అవతల మన లోహితలసుడు దర్భలు కోయటానికి పుట్ట ఎక్కాడు. త్వరగా చెప్పండి నాయన, ఏమీ అపాయం లేదు కదా? అదేనమ్మా, అమ్మా అని కేక వినిపించింది. అక్కడికి వెళ్ళి చూస్తే లోహితుడు పాము కరిచి పడి కొట్టుకుంటున్నాడు. అయ్యో అయ్యో నేను
లోహిత లోహిత నీవేనా వచ్చాను ఆయన ఇటు చూడు నేను మహిత మహిత నిన్ను కోల్పోయి నేను ఎలా జీవించగలనురా లోహిత నీ ముద్దు పలుకులు వింటూ నా ప్రాణాలన్నీ నీపై ఉంచి కాలం గడుపుతున్నానే ఇలా దుఃఖ సముద్రంలో ముంచి వెళ్ళిపోతావా తండ్రి ఇంకా నాకు దుఃఖెవరు మహర్షులు నిన్ను చిరంజీవిని దీవించారే లోహిత లోహిత ఏమిటి విపరీతం? నేడెందుకో మాటి మాటికి నా లోహితుడు నన్ను పిలుస్తున్నట్టు వినిపిస్తున్నది. ఈ ఆపద రాలేదు కదా. నా మనస్సు పరిపరి విధముల పోవుచున్నది. లోహిత నేనెంత దౌర్భాగ్యరాలినిదా నిన్ను లాలించి అన్నం పెట్టిన ఈ చేతులతో నిన్ను ఉయ్యాలలో ఉంచి జోకొట్టిన ఈ చేతులతోనే ఈనాడు నీకు తలకొరి పెట్టవలసిన గతి పట్టింది నా తండ్రి. కుమార ఇంత దుఃఖం అనుభవించడానికి నేనేం పాపం చేశాను? అయ్యో నాయన కన్న కొడుకుని తగ్గించుకోవడానికా నేను ఇంకా జీవించున్నా? కుమార నాయన నువ్వు నాకు చేయవలసిన కర్మ నేను నీకు చేయవలసి వచ్చింది. అయ్యో నాయన నేను నీ తల్లిని కాను, నేను నీ తల్లిని కానురా. ఎవరు నీవు? దొంగతనముగా ఈ శ్మశాన వాటికను ప్రవేశించుటయే కాక నా అనుమతి లేక ఏ చితిపేర్చి శవదహనమునకు ఉపక్రమించపోనినావు. ఏమి నీ సాహసం? అయ్యా ఇక్కడి నియమాలు తెలియని దానను క్షమించండి. పాము కరిచి నా కుమారుడు మరణించినాడు. దహనము చేసి తెల్లవారక ముందే నా యజమానురాలికి నేను కనిపించాలి. మానిని, నీ కంఠస్వరము నీ మాటలు ఉత్తమ వంశ సంజాతమని చాటుచున్నది. మరి అర్ధరాత్రి వేళ ఈ శ్మశాన భూమికి ఒంటరిగా రావడం ఆశ్చర్యముగా ఉన్నది. నీ దుఃఖాన్ని పంచుకోవటానికి నీ వారెవ్వరూ లేరా? అయ్యా నేను ఒక దురదృష్టవంతురాలిని. విధివశమును
నా భర్త నన్ను బానిసగా అమ్ముకొనవలసి వచ్చినది. లేక లేక కలిగిన ఈ కుమారుణ్ణి కూడా దక్కించుకోలేకపోయాను. పరమేశ్వర, పరమేశ్వర, ఏమి చంద్రమతి కాదు కదా ఈ బాలుడు, నా లోహితుడు. అమంగళం ప్రచేతమవుగా. మానిని, విచారకరమైన నీ చరిత్ర ఎందుకు నా మనస్సును కలచివేయుచున్నది. కాని నా కర్తవ్యమును నేను నిర్వహించవలను. ముందే మాట చెప్పు, ఎవరి ఆనతి మీద నీవి శవమును దహించబోనినా? అయ్యా, నేనెంత దురదృష్టవంతురాలైనా నా కుమారునికి దహన క్రియ చేయడానికి కూడా నోచుకోలేదా? అయ్యో, దానికి కూడా ఒకరి ఆజ్ఞ కావాలేనా? అవును, అది ఇక్కడి కాటు చట్టం. ఎవరైనాను సరే శవమును ముందు నాకు చూపి ఒక మాడ, ఒక పాత, పిడికెడు బియ్యము కాటి సుంకముగా చెల్లించిన గాని శవమును దహించనివ్వు. అయ్యో కుమారా, ఏకఛత్రాధిపత్యం వహించి సకల సామ్రాజ్యం నేరవలసిన రాకుమారుడి, నేటికి నీకెట్టి దుర్గతి సంప్రాప్తించనురా. మానిని, ఇదేమి నీ మాటలు చిత్రముగా ఉన్నవి. ఇంతకు ముందు నీవు నిరుపేదరాలవన్నావు, ఇప్పుడు నీ కుమారుడు రాకుమారుడు అనుచున్నావు. మరి ఈ మాత్రము కాటి సుంకమును చెల్లించుకొనలేవా? అయ్యా, కాల వైపరీత్యం వల్ల నాకు ఈ దుర్దశ వచ్చిందని ముందే మనవి చేసుకున్నాను. ఆ మాట నమ్మండి, మీకు సుంకం చెల్లించడానికి నా వద్ద చిల్లిగమైనా లేదు. ఇంతవరకు చూడనే లేదు. ఏమి సాధ్వి, అంతటి అమూల్య ధనమును దాచుకుని ఏమీనూ లేదనుచున్నావుగా. అయ్యో, అమూల్యతనమా నా దగ్గర ఎక్కడుంది? వనిత, ఏటికి బొంక చూచదు? అదిగో భానుప్రభల్ చిమ్ముచున్ కనులన్ గ్రమ్మి అనర్ఘరత్నమణులన్ రాజిల్లి సద్భూషణం బని శంకన్ కలిగించే అమ్ముకొనరాదా ఇట్టి దుష్ప్రాప్తికి మనము గట్టిగా రాయి చేసుకొని నీ మాంగళ్యము మానిని. ఏమిటి ఆశ్చర్యం! నా పతికి తప్ప వేరొకరికి కనిపించని నా మంగళసూత్రం ఈ కాటి కాప కాదు, కాదు, ప్రాణేశ్వర! అయ్యో, నీకా ఈ దుర్దశ? నేను భరించలేను స్వామి, భరించలేను. దేవి, దేవి, ఊరడి, ఊరడి. అయ్యో, మీరిలా నిష్ఠురమైన కాటి కాపరి వృత్తి చేయవలసి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు స్వామి. శాంతించుము దేవి, శాంతించు. అంతా విధి విలాసం, ఎవ్వరూ తప్పించుకోలేదు. నాయన లోహిత, నేనెంత దౌర్భాగ్యుడను. ఇహపరములకు ఆధారమైన పుత్రుడు, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిన లోహిత, లోహిత. ప్రాణేశ్వర, తెల్లవారక ముందే మళ్ళీ నా దాస్యమునకు నేను పోవలను కదా. కుమారుని దహన క్రియకు మార్గం ఏదైనా ఆలోచించండి. దేవి, ఇంతటి స్థితికి కారకుడైన మందభాగ్యుడు, నేనేమి ఆలోచించగలను? కానీ ఈ నా ప్రియ కుమారుని కొరకు నేను చేయగల మహత్యాగం ఇది ఒకటి. నాకు ముట్టవలసిన వీపిడికడు బియ్యం, అవి వదులుకోగలను. కానీ నా ఏలికకు చెందవలసిన పాత మాడ రాబట్టక తప్ప. ప్రాణేశ్వర,
ఈ కష్ట దశలో కూడా మీ సత్యస్థైర్యమే మనకు రక్ష. నేను వెళ్ళి మా యజమానురాలిని ప్రతిమాలి కాటి సుంకాన్ని తీసుకొస్తాను. దంతవక్త్ర, టెంకణాలు జియా, టెంకణాలు. నీవు చంద్రమతి రూపం ధరించి కాశీరాజు మందిరానికి వెళ్ళి జియా, నీ మనసులోంచి పుట్టినోనేగా, ఏరే చెప్పాలా? నువ్వు అనుకున్నట్టు చెప్ప. వెళ్ళు. టెంకణాలు జియా.